2026లో భారత రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు సాధారణ ఎన్నికల ఫలితాలు కాదు. ఇది దేశ రాజకీయ పటాన్ని పూర్తిగా మార్చే ప్రక్రియ. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతూ ఉంటే మరికొన్ని చోట్ల కొత్త నాయకులు ఊహించని విధంగా ఎదుగుతున్నారు. అసలు ఈ మార్పుల వెనుక ఎవరు ఉన్నారు? ఎందుకు ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎవరికి తెలియని కొన్ని రాజకీయ రహస్యాలు మీకు తెలుస్తాయి. 2026 సంవత్సరం భారత రాజకీయాలకు ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంది. దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు, కూటములు, పార్టీ వ్యూహాలు అన్నీ కొత్త రూపం దాలుస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు దీనిని గ్రేట్ పొలిటికల్ రియలైన్మెంట్గా అభివర్ణిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు పెద్ద సవాలు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా నియంత్రించిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు జాతీయ పార్టీల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పశ్చిమ బెంగాల్లో భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. తమిళనాడులోని కొత్త రాజకీయ శక్తులు పుట్టుకొస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో సంప్రదాయ పార్టీలు తమ ఓటు బ్యాంకును కోల్పోతున్నాయి. యువత రాజకీయాలను మార్చేస్తోంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లు ఇప్పుడు రాజకీయ దిశను నిర్ణయిస్తున్నారు. యువత ప్రధానంగా అడుగుతున్న ప్రశ్నలు: ఉద్యోగాలు ఎక్కడ? అభివృద్ధి ఎక్కడ? మంచి పరిపాలన ఎవరు ఇస్తారు? ఇప్పటి ఎన్నికల్లో కులం, మతం కంటే ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలే కీలకంగా మారుతున్నాయి. సోషల్ మీడియా ఇప్పుడు అతిపెద్ద ఎన్నికల ఆయుధం. 2026లో సోషల్ మీడియా ప్రభావం ఎన్నడూ లేనంతగా పెరిగింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ఒక వైరల్ వీడియోల లక్షల మందిని ప్రభావితం చేస్తుంది. రాజకీయ పార్టీలు ఇప్పుడు డిజిటల్ ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఓటర్ల జాబితా రాజకీయ వివాదంగా మారింది. ఎన్నికల సంఘం భారీ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ చేపట్టింది. కొన్ని రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో పేర్లు తొలగించబడినట్లు నివేదికలు చెప్తున్నాయి. దీనిపై రాజకీయ పార్టీల మధ్య పెద్ద వివాదం కొనసాగుతోంది. ఇక కూటముల రాజకీయాలు మళ్లీ బలపడుతున్నాయా? భారత రాజకీయాల్లో కూటములు మళ్లీ కీలకంగా మారుతున్నాయా? కొత్త పొత్తులు, పాత మిత్రుల విడిపోవడం, రాష్ట్రాల వారీగా ప్రత్యేక వ్యూహాలు ఇవి 2029 ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మత, సామాజిక ధృవీకరణ పెరుగుతోందా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో మత ఆధారిత ఓటింగ్ మరింత స్పష్టంగా కనిపించిందని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మతపరమైన అంశాలు కీలకంగా మారాయి. సామాజిక వర్గాల మధ్య ఓటింగ్ ధోరణులు మారుతున్నాయి. కొత్త రాజకీయ నాయకుల యుగం మొదలైంది. సినీ నటులు, యువ నాయకులు, ప్రాంతీయ ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తులు ఇప్పుడు ప్రధాన రాజకీయ శక్తులుగా ఎదుగుతున్నారు. తమిళనాడులో కొత్త రాజకీయ శక్తుల ఎదుగుదల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు నిజమేమిటి? 2026 రాజకీయ మార్పులు ఒక్క రోజులో జరిగినవి కావు. దీనికి కారణాలు: యువత రాజకీయాల్లో పెరుగుతున్న ఆసక్తి, సోషల్ మీడియా ప్రభావం, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలపై అసంతృప్తి, ప్రాంతీయ పార్టీల బలహీనత, కొత్త నాయకత్వం కోసం ప్రజల అన్వేషణ, మారుతున్న ఓటింగ్ ధోరణులు ఇవన్నీ కలిసి భారత రాజకీయాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. ఇక 2026 రాజకీయ మార్పులు కేవలం ఎన్నికల ఫలితాలే కాదు. ఇవి భారత రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న పెద్ద మార్పుకు సంకేతం. 2029 సాధారణ ఎన్నికల వరకు ఈ మార్పులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. చివరికి ప్రజలే నిర్ణయిస్తారు. పాత రాజకీయాలే కొనసాగాలా, లేక కొత్త భారత రాజకీయ యుగం ప్రారంభమవుతుందా? రాజకీయాల్లో ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలపై ప్రభావం. అధికారంలో ఏం జరుగుతోంది? ప్రతిపక్షం ఏమంటోంది? నిజాలు, విశ్లేషణలు, తాజా రాజకీయ పరిణామాలు మీ ముందుకు వేగంగా, నిష్పక్షపాతంగా. రాజకీయాలపై స్పష్టత, ప్రజల కోసం నిజాయితీ వార్తలు. పాలిటిక్స్ బియాండ్ హెడ్లైన్స్. C23, ది వాయిస్ ఆఫ్ ట్రూత్.